థాయ్ పినాంగ్ కర్రీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, టొమాటో, కొబ్బరి పొడి, మసాలా దినుసులు అంటే లవంగాలు, చెక్క, ఇంకా యాలుకలు 3 కలిపి, దాంతోపాటు కొద్దిగా జాజికాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, సెజ్వాన్ సాస్, సోయా సాస్, పసుపు, ఇంకా కారపొడి. కర్రీ అనేసరికి గుర్తు రావాల్సింది ఏంటంటే ఇండియన్ టచ్ ఉంటుంది, దాంట్లో వీలైనంత వరకు పసుపు ఉంటుంది. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించి ఇందులో ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసుకుందాం. పెనం వేడెక్కింది, చికెన్ ఇందులో వేసుకుందాం. అలాగే మిక్సీ కూడా రెడీ చేసుకున్నాం. మనం 2 పద్ధతుల్లో ఈ మిక్సీని ఉపయోగించి కర్రీ తయారు చేసుకోవచ్చు. కర్రీ కోసం గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసం ఒకసారిగా ఈ వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయ, టొమాటో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కూడా రుబ్బుకోవచ్చు, లేదంటే ముందుగానే సరే రుబ్బేసుకోవచ్చు. నేను దాన్ని ప్యూరే చేసి ప్యూరే తోటి కుక్ చేసుకుంటాను. వేడవుతూ ఉంటుంది, పొయ్యి వెలిగించి పెనం అయితే పెట్టేసుకుంటున్నా. ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రఫ్ చాప్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఉల్లిపాయ రఫ్ చాప్ చేసాం, జార్లో వేసుకుంటున్నాం. అలాగే వెల్లుల్లి డైరెక్ట్గానే వేసుకోవచ్చులేండి, మనం చాప్ చేసి వేసుకుందాం. అల్లం కూడా వేసుకుందాం. ఈ 2 అల్లము, వెల్లుల్లి ఈ 2 కూడా ఫ్రెష్గా అంటే బ్లెండ్ అవ్వకుండా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా, అందుకని చాప్ చేసి అలా పక్కన పెట్టేసుకొని తర్వాత డైరెక్ట్గానే వేసుకుంటాను. మిగిలినవి మాత్రమే బ్లెండ్ చేసుకుందాం. అల్లం అలాగే ఉంచుకుంటున్నా. టొమాటో వేద్దాం. ఓకే, టొమాటో లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నా. దీన్ని మిక్సీలో రుబ్బేసుకున్నా. ఓకే, కొద్దిగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగానే రుబ్బుకోవాలి. కొంచెం తక్కువ పడితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓకే. రెడీ. పెనము ఆల్రెడీ వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగానే వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ప్యూరేలో వేసాం కదా, ఎక్కువైపోతుంది. ఓకే, వెల్లుల్లిపాయలు అండ్ అల్లం.
దాంతోపాటు ఈ చెక్క లవంగాలు ఇవి కూడా వేసేస్తున్నాం. ఓకే, రెడీ. ఇప్పుడు ఇంకా ఈ ప్యూరే వేద్దాం. ప్యూరే వెంటనే వేస్తే పెనం వేడిగా ఉంటుంది, దానివల్ల స్ప్లిట్ అవుతూ ఉంటుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని పెనం చల్లగా చేసుకుందాం. తర్వాత ఇది వేసేద్దాం. ఎవరు మనమే వేస్ట్ చేయకూడదు. రైట్. ఇటువైపు చికెన్ కూడా చాలా చక్కగా కుక్ అవుతోంది. ఓకే, ఇగురు రెడీ అవుతోంది. దీంతో పాటు కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం. సీజనింగ్ జీలకర్ర పొడి, సెజ్వాన్ సాస్, సోయా సాస్, పసుపు నూనెలో వేయించగలిగితే బెటర్. ఓకే, అలాగే కారపొడి. తర్వాత ఈ చికెన్ షిఫ్ట్ చేద్దాం దీంట్లో. ఈ ఇగురు ఉంది కదా, ఈ ఇగురులో కాసేపు ఉడకాలి. సాల్ట్ వేయలేదు ఇంకా, మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఫైనలీ కొద్దిగా జాజికాయ, నట్మెగ్ గ్రేట్ చేసుకోవాలి. తిరిపోయింది ఫ్లేవర్. రైట్, అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.